నమస్కారం పి న్యూస్ ఛానల్ కి స్వాగతం. వికారాబాద్ పరిగి నియోజకవర్గంలో ఈ రోజు 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల్లో శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఈ రోజు పరిగి నియోజకవర్గంలో పూడూరు, పరిగి, దోమ మండలాల్లో బీటీ రోడ్లు మరియు అర్బన్ డెవలప్మెంట్ పార్క్ మరియు తదితర అభివృద్ధి పనులకు గాను సుమారు 11 తెలంగాణలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా నిలుపుతామని ఈ సందర్భంగా తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పల్లెలు పట్టణాలు పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క అర్బన్ పార్కులు పెట్టాలని మంచి సంకల్పంతో ఈరోజు మన పరిగిలో జాఫర్పల్లి దగ్గర 4 కోట్ల రూపాయలతో అర్బన్ పార్కుకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం లోపల కేవీఆర్ పార్క్ కూడా అనేది గతంలో రెగ్యులర్గా నేను మార్నింగ్ పోయేవాడిని. చాలా నాకు మంచిగా అనిపిస్తుండే. నేను వాకింగ్ చేసినప్పుడు చాలామంది మన ఎక్స్సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వాకింగ్లో కనబడుతుండే. ఎందుకంటే మన పరిగికి మన పత్రికా మిత్రులంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఏం రాశారంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు పరిగికి వచ్చినప్పుడు పరిగి పైన వరాల జల్లు అని రాశారు అనమాట. ఎప్పుడు మర్చిపోలేను మన వివేకర్ రాసిన వర్డ్స్. ఎందుకంటే రాఘపూర్ నంచర్ల డబల్ రోడ్ మనకు తనే ఇచ్చేటప్పుడు మీకు అందరికి తెలుసు. అదేవిధంగా అక్కడ మన ఇండోర్ స్టేడియం అది కూడా తనే ఇచ్చాడు. పరిగి టౌన్లో కూడా 5 కోట్ల రూపాయలకు సీసీ రోడ్స్ కూడా తనే ఇచ్చాడు. అట్లా చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఈ యొక్క వాకింగ్ ట్రాక్ లోపల అక్కడ చాలా మంది నాకు పరిచయం అవుతుంది. అట్లా మన ప్రాంతంలో కూడా ఒక మంచి క్వాలిటీ లైఫ్ నాణ్యమైనటువంటి జీవితం ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండే. అయితే మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ ఉండే. నాకు కోరిక ఉంటుండే కానీ నాకు వీలు కాకుంటుండే. మా అమ్మని కేబీఆర్ పార్క్ తీసుకుపోవాలనుకుంటుండే. ఆమె ఎక్కడో చనిపోయి స్వర్గంలో సుకన్యం ఉంది. అయితే నా కోరిక తిరగలేదు. అయితే నేను ఒకసారి మొన్న మధ్యకాలంలో నా సతీమణి యువతో అడిగిన, అమ్మని ఎప్పుడు తీసుకుపోవాలనుకుంటుంటే అవకాశం దొరకలేదు. ఇప్పుడు ఇక్కడనే మన దగ్గర అట్లాంటిది ఒకటి పార్క్ వస్తుందంటే తను చెప్పింది నేను తీసుకుపోయిన ఇంతకుముందు పార్క్ అని చెప్పింది. అది నాకు జర సంతోషం అనిపించింది అనమాట. ఎందుకంటే నాకు తెలియదు, ఆమె తీసుకుపోయింది కూడా నాకు తెలియదు. కానీ వాళ్ళు ఎప్పుడో మనం పొద్దుగాలు వేస్తే మీకు తెలుసు కదా ఉరుకులు పరుగుల జీవితం. పొద్దుగా నాది టిఫిన్ డబ్బా, నా సూట్ కేసు 2 పనులనే ఉంటాయి అనమాట. అది ఫోన్లో వచ్చినాయి అనుకో ఇక్కడ రావాలి, లేదంటే అక్కడ పోవాలి, అన్ని రెడీ పెట్టుకుంటా దాంట్లో మొత్తం. ఇప్పుడు వచ్చినప్పుడు పెంటాయి వాళ్ళ ఇంట్లోనే రాకంచరల టిఫిన్ డబ్బా తిని వచ్చినాం. ఎందుకంటే ఈయన తను ఇక్కడ భోజనం చేసేందుకు ఏర్పాటు చేస్తాను కానీ ఇక లేట్ అయిపోతాయన్న ఉద్దేశంతో అక్కడనే భోజనం చేసి రావడం జరిగింది. కాబట్టి ఇది ఎంత అవసరం అంటే రాహుల్ గాంధీ గారు ఈ యొక్క పొల్యూషన్ గురించి ఢిల్లీ లోపల చేసేది నేను నిన్న టీవీలో చూసిన. చాలా పొల్యూషన్ అయిపోయింది ఢిల్లీ లోపల. అసలు ఏదైతే పొల్యూషన్ లెవెల్ ఇండెక్స్ ఉంటుందో పూర్తిగా అది క్రాస్ అయిపోయింది. అంటే అక్కడ పిల్లలుగా ఉండొద్దు. అక్కడ పిల్లలు రోడ్ల మీద వాళ్ళు వెళ్ళొద్దు, స్కూళ్ళకి కానీ అని వీల్లేదన్నమాట. అలాంటి ఆంక్షలు వచ్చేసినందుకు ఇప్పుడు ఏం చేశారంటే ఆన్లైన్ క్లాసులు పెట్టేసారు. అంటే స్కూల్కి పోయేది లేదు ఇక పిల్లలు ఢిల్లీలో. ఆన్లైన్ ఇంటర్నే కూర్చోవాలి చేయాలి. అట్లాంటివి వచ్చినాయి ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి. మళ్ళీ ఏం చేస్తారంటే ట్యాంకర్లు పెట్టి నీళ్లు కొట్టుకుంటూ ఆ పొల్యూషన్ కిందికి పోయేటట్టు చేస్తారు, పూర్తిగా తక్కువ చేయడానికి. నిన్న ముఖ్యమంత్రి గారిని గెలవడానికి పోయినప్పుడు అక్కడ ఏవిఎస్ రెడ్డి అని మెట్రో ట్రైన్కి సంబంధించిన ఆయన ఎండి ఆయన చెప్తున్నాడు ఏంటంటే విదేశాలల్లో బండ్లు ఏదైతే ఉంటాయో ఆ కొన్ని బండ్లు బాగా ట్రాఫిక్ ఉన్న ఏరియాలో ఒకటి వండర్ఫుల్ స్కూల్ యూ గాట్. Principal madam told some more infrastructure is required for girls, for washrooms and additional classrooms. Definitely, I'll keep my MLA fund and I'll develop the school because I am instrumental in the establishment of the school. So definitely will develop the school. So I request all the teachers also. I think so many teachers recently they got transferred from different schools. So I welcome you to our Pargi school. So whatever you have any issues, any facilities, we are all there for you. We'll definitely take care of the institution. And I hope for girls we have started for girls. What is the strength? 100.
No, stay. Hostel for girls, 100 students are there. So, is it all right or any extra? Okay. So, any other thing also, I'll take a note from the.